70 మేకపోతలు గొర్రె పొట్టేళ్ళు అవన్నీ ఒక జాతరలాగా ఇక్కడ చేస్తున్నారు. మరి దాని వివరాలు ఇక్కడ ఉన్న పెద్దలు అదేవిధంగా ఈ కుల పెద్దల్ని మరి అడిగి తెలుసుకున్నాం. మరి ఈ దేవత విశిష్టత గురించి ఈ దేవత మరి ఎలా వీళ్ళకి అనుగ్రహిస్తున్నది అది కనుక్కున్నాం. మరి ఎలా దేవత ఎలా జరిగింది ఈ దేవత గోదైవమా ఏంటి? కర్నూలు జిల్లా ఆదవాని మండలం గిరిజను ఎమ్మెనూరు తాలూకాలో అమ్మా ఎక్సలెంట్ గా అయింది. గదిరెల మారెమ్మవ్వ దేవాలయం నిర్మించుకున్నాము. గత కొన్ని సంవత్సరాలుగా మా తాత తరఫు నుంచి మా తరతరాంతరము ఈ అమ్మ మా ఇంటి దేవత, మా కులదేవత. ఈ గిరిజనులైన మేము ఆమెను ఎప్పుడో పూర్వం నుంచి మేము పూజించుకుంటూ మేము ఆమెకి బట్టి మా మీద ఎక్కువ అనుగ్రహం చూపిస్తూ ప్రతి ఒక్కటి ఆమె తలుపుకుంటుపోతే మాకు ఏ పని కూడా ఆగకుండా ప్రతి ఒక్క పనులు ఆయన ముందు జరిపిస్తుంటే అనే నమ్మకంతో ఆమెను ఆనాటి నుంచి ఈనాటి వరకు గదిరెల మారెమ్మవ్వ అంటే గదిరెల దేవరకొండ మండలము గదిరెలలో వెలిసిన ఈ అమ్మని ఇక్కడ కాదు గదిరెల కర్నూలు జిల్లా పత్తికొండ మండలము దేవరకొండ దగ్గర గదిరెల గ్రామంలో వెలిసిన ఆ అమ్మ పురాతనము 1000 సంవత్సరాల నుంచి ఆ అమ్మ వెలిసింది. ఆమెను మేము పట్టుదలతో అక్కడ తిరుగుతూ కొంతకాలం ముందు జరిగే కొద్దికి ఆమెను దగ్గర తెచ్చుకొని మా ఊరిలోనే మేము కొత్త గుడి నిర్మించుకొని ఆ భక్తిని ఇంకా పెంపొందించడం మేము ముందుకు పోతున్నామని ఈ యొక్క మీటింగ్ ద్వారా కులదైవము ఇక్కడ 100 సంవత్సరాల నుంచి పెద్ద మనిషి వెంకటేశ్వరులు చెప్తున్నారు. మరి ఈ దేవతకు మీ పూర్వం నుంచి కూడా ఉందా, లేకపోతే వేరే వాళ్ళు కూడా చేస్తారా? మీ గిరిజనులు ఆదివాసీ ఎరుకుల గిరిజనులా చేస్తారా? కులదైవం మీ కులదైవం ఇంటి 20 మా తాత ముఖ్య నుంచి చేస్తున్నారు. ఇప్పుడు మేము చేస్తున్నాము. అన్నా మీదే ఊరే? జరుగుతున్న మహా ఉత్సవం మరి జాతర ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది? 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. గుడి ఎప్పుడు ఓపెనింగ్ చేశారు? నిర్మించి సంవత్సరం అయింది. ఏ సంవత్సరం, ఏ నెల, ఇప్పుడు జరిగింది? 2023 ఫిబ్రవరిలో గుడి స్థాపించి ఆ రోజు కూడా దేవర చేసినాము. మళ్ళీ ప్రతి సంవత్సరం ఒకసారి అంటే ఈ రోజుకి సంవత్సరం అయింది. మరి తిరిగా రేపు సంవత్సరానికి అక్కడ జాతర జరుగుతుంది. అదే క్రమంగా 3 సంవత్సరాలు ఒకసారి జాతర చేయించాలని కుల పెద్దలందరూ నిర్ణయించుకుని 3 సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుంది. ఇక్కడే కాదు, దేవరకొండలో కూడా ఆమె వెలిసిన స్థానంలో కూడా ఇక్కడే జరుగుతుంది. అదే ప్రకారంగా మేము కూడా ముందుకు పోతున్నాము. ఆమె ఆశీస్సులు అందరూ చూడాలని మేము కోరుకుంటున్నాం. ఇది ఆదివాసీ ఎరుకుల గిరిజనులు వాళ్ళ కులదైవంగా, వాళ్ళ ఇంటి ఇలువేలుపుగా, వాళ్ళ తాతల తండ్రుల నుంచి ఇప్పుడు తరం వరకు ఈ 2024లో కూడా అంటే గదిరాలో తెలిసిన మరి మారమ్మ తల్లిని వాళ్ళు ఆదోని పట్టణంలో అక్కడ కూడా దాదాపుగా 200 గడప ఎరుకుల గిరిజనులు ఉన్నారు. 450 గడప ఎరుకుల గిరిజనులు ఉన్నారు. వాళ్ళు నిర్మించుకున్నారు.
వాళ్ళ దీవెనలు ఉండాలని చెప్పి ఈరోజు మహాజాతర జరుపుకుంటున్నారు. మరి ఇది 22 మే నెల 2024 నాడు మహాజాతర అందరినీ తీసుకొచ్చి బంధువులతో ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో ఆదివాసీ ఎరుకుల గిరిజనులు ఆరాధ్య దైవమైన గజరాల మారమ్మని చాలా గొప్పగా ఘనంగా కర్నూలు జిల్లా ఎంగినూరు పట్టణంలో మరి 2023లో ఈ దేవతని ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది గుడిని. మరి కేదరి గంగన్న గారు ఆయన మిత్ర బృందం దీని స్టార్ట్ అయింది. ఆయన మిత్ర బృందం చాలా గొప్పగా దీని గుడిని నిర్మాణం చేసి ఇక్కడ ఉన్న భక్తులకు కుల మతాలకు అతీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కుల మతాలకు అతీతంగా ఈ గుడిలో అందరూ పాలు పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా మరి గుడి నిర్మాణకర్త మరి కేదరి గంగన్న గారు ఉన్నారు. ఈ గుడి అమ్మవారు దేవత ఎలా వెలిసింది, ఈ పట్టణానికి ఎంగినూరు పట్టణానికి ఎలా తీసుకొచ్చారు, మరి ఆయన దీనికి ఎంత శ్రమించాడు, ఏ సంవత్సరంలో మొదలుపెట్టారు ఈ 2024. మరి ఈరోజు మే 22వ తారీఖు నాడు 2వ వార్షికోత్సవం జరుపుతున్నారు. మరి దానికి ఏంటి ఉద్దేశం అనేది మరి ఈ గుడి గజరాల మారమ్మ గుడి మరి కర్త మరి కేదరి గంగన్న గారిని అడిగి తెలుసుకున్నాం. గంగన్న గారు దీనికి మరి ఏ విధంగా ఎన్ని సెంట్లు, ఈ దేవత ఎక్కడ స్వయంగా వెలిసింది, మీ ఊరికి తెచ్చుకోవడానికి గల కారణాలు ఏంటి? ముఖ్యంగా చెప్పాలంటే మాది ఎమ్మెగినూరు అండి. కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు గద్యాల 40 కిలోమీటర్లో ఉంది. దేవనకొండ మండలంలో గద్యాల అనే గ్రామంలోన వెలిసిన మారమ్మ గద్యాల మారమ్మ. ఆమెని మా తాతల ముత్తాతల కానుండి ఆమె కూర్చున్నాము. మాకు అంత బాగుంది. ఆమెని తెచ్చి పెడితే ఇంకా ఇక్కడున్న ఎమ్మెగినూరుకు ముఖ్యంగా ఎమ్మెగినూరు టౌన్కి ఈశాన్య భాగంలో ఉంది కాబట్టి ఎమ్మెగినూరు మంచి డెవలప్మెంట్ అయ్యి ప్రజలంతా సుఖ శాంతితో ఉండాలని, మా కులస్తులు కూడా బాగుండాలని అందరూ కలిసి గుడి నిర్మాణించుకున్నాము. ఈ నిర్మించుకున్నప్పటి నుండి ప్రతి అమావాస్యకి అన్నదాన కార్యక్రమం పెడుతున్నాము. భక్తాదులందరూ వచ్చి తన కోరిక తీరుస్తుంది. ఏ కోరిక కోరితే ఆ కోరిక తీరుస్తుంది అమ్మవారు. అంత మంచి డెవలప్మెంట్ ఉంది. ఈ గుడి పడినప్పటి నుంచి మాకు ఈ ఏరియా అంతా మంచిగా ఉందని ప్రజలందరూ చెప్తున్నారు. మా కులస్తులు కూడా, మా ఏకల కులస్తులు ఎస్టీ గిరిజన తెగలకు సంబంధించిన వాళ్ళము. మాకంతా మంచి జరుగుతుందని అనుకుంటున్నాం. ఇది ఏ సంవత్సరంలో ఇక్కడ నిర్మాణం చేపట్టడం జరిగింది? 2023 మే 12వ తారీఖు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేశాము. మరి జూన్ 28వ తారీఖు అమ్మవారి దేవర చేశాము. మరి ఇది 2వ వారోత్సవము. ఇప్పుడు 2వ సంవత్సరం మే 12వ తారీఖు అమ్మవారి పుట్టినరోజు చేసి ఇప్పుడు ఈరోజు డేట్ ఫిక్స్ చేసి ఈరోజు చేసుకున్నాం. మరి గజరాల మారమ్మ గుడి ఉంది కదా, మీకు దగ్గర 40 కిలోమీటర్ల దూరం ఉన్నారు కదా, అది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తుంటారు? అక్కడ 3 సంవత్సరాలకు ఒకసారి. ఇక్కడ మీరు సంవత్సరం చేస్తారు. కొత్త కట్టాము కాబట్టి సంవత్సరం కట్టి చేసిన తర్వాత అప్పుడు గజరాల మారమ్మ చేసిన కరెక్ట్ నెలకి ఇక్కడ పూజ చేస్తాం. ప్రతి సంవత్సరం అక్కడ 2 సంవత్సరాలు జరిగినట్టే ఇక్కడ కూడా అలాగే చేస్తారని మీరు వాదన. అది ఇక్కడ జరుగుతున్న ప్రతి ఉత్సవం గత 3 సంవత్సరాల దాకా 2వ వార్షికోత్సవం అవుతుంది. మళ్ళీ 3వ వార్షికోత్సవం అయిన తర్వాత సేమ్ గజరాల మారమ్మ స్వయంభూగా వెలిసిన గజరాల మారమ్మ తల్లికి ఎలా జరుగుతుందో సేమ్ అదే అలా జరుగుతుందని మీ విజ్ఞప్తి. ఇదండి ఇక్కడ కోరిన కోరికలు తీర్చే అమ్మవారుగా మరి కొంగు బంగారంగా మారమ్మ తల్లి వెలిసిన గజరాల మారమ్మ తల్లిని ఇక్కడ గంగన్న గారు ఆయన మిత్రబృందం ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మరి ఎంగినూరు పట్టణంలో ఇక్కడ చాలా గొప్పగా ఘనంగా ఆ దేవతని నిర్మించుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ మరి ఈరోజు తండోపతండాలుగా కుల మతాలకు అతీతంగా అందరూ వచ్చి ఇక్కడ జాతరని ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి ఈ దేవత అందరికీ మరి కర్నూలు జిల్లా పట్టణంలో అందరికీ ఆయురారోగ్యాలతో అక్షరాలతో అందరు మంచిగా ఉండాలని మరి ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ గుడికి కట్టిన గంగన్న మరియు ఆయన దీనికి సహకరించిన వారందరికీ మంచి జరగాలని గంగన్న తరఫున మనం కోరుతున్నాం.
పెషారే గుడి దాటినప్పుడు 2 నిమిషం అద్దరు కలిసి వాస్తుంగో అదే 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 సూపర్ ఎక్సలెంట్
शकाडुला सुरेश का तिरी तिरी वीडियो ಇದೆ గజరాల మరమ్మదూరు ఇమాన్ దేవుడు చేయరు ఇది ಇದು ಹೋಗ ನಿಲ್ಬುದ್ರಂಗ ನೀವು ಪೇರ್ಕೆ తెచ్చాయా తలారి కాకడి దిగిలే అడిగిరా రాముడు ఆగ
पेशा आगरा खराब जाएगा कुछ